నెహ్రూ టు నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ భారత్ మధ్య సంబంధాలు చూస్తే ఒక మహోద్యమంగా కనిపెడుతుందన్నమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ చూస్తే ప్రపంచంలో ఇండియాకి మిగిలిన 195 దేశాలకున్న రిలేషన్షిప్ పోలిస్తే ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ అనేది ఒక యూనిక్గా ఉంటుంది, ఒక స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు స్పెషల్ అన్నానంటే ప్రపంచంలో ఏ దేశంతో సంబంధాలను పోల్చినా ఇజ్రాయెల్ అనేది భారతదేశం వైపుకి ఎలా చూస్తుందంటే, భారతదేశం నాకు ఏది ఇవ్వకపోయినా పర్వాలే, కానీ భారత్ నా ఫ్రెండ్గా ఉంటే చాలు. అది ఏంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఏ దేశంతో సంబంధాలు చేసినా ఇది నీకేంటి, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తా, ఇదే చూస్తారు. అంటే ఒక స్వార్థం. ఒకే విదేశాంగ దౌత్యం అంటేనే ఒక స్వార్థం, ఏదో మనుషుల మధ్య సంబంధాలాగా కదండి. కానీ ఇక్కడ భారత ఇజ్రాయెల్ సంబంధాలు చూస్తే ఇజ్రాయెల్ రెసిప్రోసిటీ మీద డిపెండ్ అవ్వదు. మీరు భారతదేశం నాకు ఏది ఇవ్వకపోయినా పర్వాలే, భారతదేశం నాకు ఫ్రెండ్గా ఉంటే చాలు, మీరు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటానండి, మీరు మాకేమీ ఇవ్వక్కర్లేదు, నేను ఏది ఇవ్వగలిగితే అది ఇస్తానంటది ఇజ్రాయెల్. ఇది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అండి. దాని అధ్యాయం ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇలా కోరుకుంటుంది అనేది నేను వస్తాను. ఓకే, ఇప్పుడు అధ్యాయంలోకి వద్దాం. ఇజ్రాయెల్ భారత్ ఈ సంబంధాలు చూస్తే ఎప్పుడో కింగ్ సోలోమన్ అని ఉంటారనమాట 10th BCలో. అప్పటి నుండి మొదలవుద్ది అనమాట దీని సంబంధాలు. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఇక్కడ మెసొపొటేమియా సివిలైజేషన్ అటు పక్కన కూడా సంబంధాలు ఉంటాయండి. అద్భుతమైన సంబంధాలు నెరవేరుస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మనకి ఈ 2 BC 3 BC అక్కడ నుంచి ఎక్కువ మొదలవుతుంది. ఈ జీసస్ ఈ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఎక్కువ రిలేషన్షిప్, భారత సంస్కృతితో ఎక్కువ సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా భారత యొక్క ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో వివిధ బుక్కుల్లో కూడా దాని ప్రస్తావన అక్కడ మనకు కనపడుతుంది. ఇజ్రాయెల్ అంటే వేరే పేరుతో అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ కొచ్చిన్లో ఈ జ్యూస్ ఎక్కువ స్థిరపడతారన్నమాట. తర్వాత అంటే భారతదేశంలో ఇప్పుడు ముంబై, ఈ పశ్చిమ తీరంలో ఎస్పెషల్లీ కొచ్చిన్, ఈ కేరళ తీరంలో జ్యూస్ స్థిరపడతారనమాట. అంటే 2000 సంవత్సరాల నుండి జ్యూసు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పర్సిక్యూషన్ గురవుతారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తరిమి కొడుతూ ఉంటారు. ముఖ్యంగా హిట్లర్ కూడా మీకు తెలుసు, జ్యూస్ని మీద పగబడతాడనమాట. హిట్లర్ వాళ్ళని క్యాంపులు వేసి చంపేస్తాడు. మనకు తెలుసు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో. కానీ ప్రపంచంలో జ్యూస్ ఎక్కడైనా పర్సిక్యూట్ అయినా భారతదేశం ఒక్కటే వాళ్ళని అతిథి దేవోభవ అంటూ ఆదరించిందంట. ఇది స్వయంగా ఇజ్రాయేలీ ప్రధాని నెతన్యాహు, అంతకుముందున్న ఎజ్జిని వాళ్ళందరూ కూడా చెప్తారన్నమాట. అందుకే ఇజ్రాయిల్లో 2009లో ఒక సర్వే పెడితే 71% ఇజ్రాయేలీలు భారతదేశం అంటే ఒక ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తారు. అదేవిధంగా భారతీయుల్లో కూడా 51% మంది ఇజ్రాయెల్ అంటే ఆదరిస్తారన్నమాట. ఒక అద్భుతమైన అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఇక్కడ ఇజ్రాయెల్కి మనకి భారతదేశానికి మధ్య ఉన్నాయి. ఒక సంస్కృతి అంటే సివిలైజేషన్ లింక్స్ ఇక్కడ ఉన్నాయని మనకు తెలుస్తుందండి. తర్వాత నెహ్రూ టు నరేంద్ర మోడీ అంటే 1947 నుండి ఇప్పుడు 2025 వరకు ఇజ్రాయెల్ భారత సంబంధాలు చూస్తే ఒక అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 1947లో మనం ఇజ్రాయెల్ స్థాపనని మనం యాక్సెప్ట్ చేయలేదు ఇండియా. ఎందుకంటే అక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ అనే పార్టీషన్ని భారతదేశం వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించింది అంటే అప్పుడు గాంధీ, నెహ్రూ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే భారతదేశం పార్టీషన్కి గురైంది, విభజనకు గురైంది. ఈ బాధతో ఇంకో దేశం ఇలా విభజన అవ్వకూడదని ఒకటి చెప్తారన్నమాట. 2 భారతదేశంలో ఉన్న అప్పుడు పరిస్థితులు, బ్రిటిష్ సామ్రాజ్యం పాలిటిక్స్లో అప్పుడు పరిస్థితికి అనుకూలంగా అది రిజెక్ట్ చేశారు. ఎందుకంటే హింస మీద రాబోతుంది అక్కడ. ఎందుకంటే బ్రిటన్, అమెరికాల యొక్క కుట్ర కూడా అక్కడ ఉంది. ఆ భావంతో దాన్ని రిజెక్ట్ చేశాం. కానీ 1950లో అప్పటి నెహ్రూ గవర్నమెంట్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తారు. రికగ్నైజ్ చేసిన ఎటువంటి డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు 2 దేశాల మధ్య ఉండవు అనేది మనకు తెలుస్తుంది. కానీ 1953లో ఇజ్రాయేలీ కాన్సులేట్ ఒకదాన్ని ముంబైలో ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. 1953లో అంటే ఇజ్రాయేలీ కాన్సులేట్ని దేశ రాజధానిలో ఇవ్వలేదు, ముంబైలో ఓపెన్ చేశారు డిప్లొమాటిక్ రిలేషన్షిప్. కానీ పూర్తి స్థాయిలో మనం ఇవ్వలేదు. 1953 తర్వాత 1992 వరకు ఇజ్రాయెల్ భారతదేశాల మధ్య పూర్తి సంబంధాలు లేవు. ఎంబసీస్, రాయబార కార్యాలయాలు లేవు. ఎప్పుడు పివి నరసింహరావు 1992 వరకే. 1947 నుంచి 1992 వరకు 2 దేశాల మధ్య సంబంధాలు లేవు. కానీ ఒకదాన్ని ఒకటి గౌరవప్రదంగా అద్భుతంగా ఉన్నాయి. దానికి ఉదాహరణే 1971 యుద్ధంలో 1962 ఇండో చైనా యుద్ధం జరిగేటప్పుడు సైనిక సామగ్రి ఇజ్రాయెల్ ద్వారా మనకు వచ్చింది ఫస్ట్ టైం. అది ఇజ్రాయెల్ మనకు చూపే అద్భుతమైన ఆదరణ. ఒక ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఎవరైతే స్నేహితుడు అవసరం ఆదుకునేవాడే ఫ్రెండ్. ఇజ్రాయెల్ మనకి హెల్ప్ చేసింది.
1962, 71 యుద్ధంలో మనకి హెల్ప్ చేసింది, 65 యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి టప్పులు కూడా కొంచెం హెల్ప్ చేసింది డిప్లొమాటిక్ అన్నింటిలో. ఇక 1999 కార్గిల్ వాజ్పేయి టైంలో అంటే పూర్తిగా చాలా సహకారం మనకు చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ శతజ్ఞులు దాన్ని చాలా మనకి హెల్ప్ చేసింది. సో ఈ విధంగా మనం భారతదేశం ఎప్పుడు కష్టాల్లో ఉన్నాయి, ఇజ్రాయెల్ మనల్ని ఆదుకుంటుంది. దీంతోపాటు 1992కు ముందే ఎన్నో అగ్రికల్చర్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలు మనకు చాలా హెల్ప్ చేసింది. ఎస్పెషల్ అగ్రికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ మనకు వచ్చిందనమాట మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ ఈ రీజన్కి. తర్వాత 1992లో పివి నరసింహరావు టైంలో మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫామ్ అయిన తర్వాత ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోవాలి. 1992 నుంచి 2 ఎంబసీలు అక్కడ టెల్ అవీవ్లో మన రాయబార కార్యాలయాన్ని, ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అద్భుతమైన సంబంధాలు ఉంటే 2015లో రాష్ట్రపతి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది డిఫెన్స్ మినిస్టర్లు. కానీ 2017లో మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 1947లో మహాత్మా గాంధీకి ఒక సోల్మేట్గా కెన్నెత్ లే ఉండేవాడు అనమాట. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్కి మహాత్మా గాంధీకి అద్భుతమైన సంబంధాలు ఉండేవన్నమాట. సో ఈ విధంగా మహాత్మా గాంధీకి అద్భుతమైన సంబంధాలను గుర్తుకు తెచ్చుకుంటుంది ఇజ్రాయెల్. ఓకే, భారతీయులు జూయిస్ ఎక్కడికి పర్సిక్యూట్ అయినా, ఎక్కడ హింసకు గురైనా భారతదేశం మనకి ఇచ్చిన ఆదరణను గుర్తుపెట్టుకుంటుంది. భారతదేశం మాకు రెండవ దేశం, రెండవ పుట్టినిల్లు అని జూస్ అంటారంటే, యూదులు అంటారంటే ఇజ్రాయెల్కి భారతదేశం అంటే ఎంత అభిమానమో చూడండి. ఇప్పుడు ఇలాంటి సంబంధాలు ఇప్పుడు హైయెస్ట్ స్ట్రాటజిక్ లెవెల్ డిస్కషన్స్కి స్ట్రాటజికల్ అంటే వ్యూహాత్మక సంబంధాల స్థాయికి వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ ఇండియా మధ్య సంబంధాలు. ఓకే, ఇజ్రాయెల్ ఏ కష్టాల్లో ఉన్నా భారతదేశం ఉంటుంది, భారతదేశం ఏ కష్టాల్లో ఉండే ఇజ్రాయెల్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఈ సంబంధాలను పరాకాష్ఠకి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రధాని, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర పర్సనల్ రిలేషన్షిప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు రిలేషన్స్ అని చెప్పొచ్చండి. ఇంతటి ఉంది. ఇప్పుడు సంబంధాలు చూస్తే 2 దేశాల మధ్య ఆర్థికంగా ట్రేడు $6.5 బిలియన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఎంత అద్భుతమైన ట్రేడ్ జరుగుతుందో చూడండి. 10th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ కూడా భారతదేశానికి కావాల్సిన డిఫెన్స్ గూడ్స్లో 2వ స్థానంలో మనకు అన్ని పంపిస్తుంది. బరాక్ 8 మిసైల్ సిస్టమ్ ఏంటి, తర్వాత అవాక్స్ సిస్టమ్ ఏంటి, ఎంతో ఎక్విప్మెంట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత కొన్ని మిసైల్స్ అనేవి, కొన్ని శతఘ్నులు అనేవి, ఎంతో మైనర్ స్పైయింగ్ ఎక్విప్మెంటు, తర్వాత అక్కడ టెర్రరిజాన్ని అడ్డుకోవడానికి కావాల్సిన టెర్రరిస్ట్ ఆ ఎక్విప్మెంట్ అంతా మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నాం. చాలా విలువైన సామగ్రి మనకు అక్కడ నుంచి వస్తుందని చెప్పొచ్చండి. తర్వాత ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ టెక్నాలజీలు, వీటిలో ఎన్నో దృఢమైన సంబంధాలు ఈ 2 దేశాల మధ్య ఇప్పుడు నడుస్తుందండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించవలసి వస్తే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో సంబంధాలు పెద్ద అగ్ని పరీక్షని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఒక పాలస్తీనా మీద చేసే వారు, పాలస్తీనియన్లో 50,000 మంది 60,000 మంది చనిపోవడం జరిగింది. అందులో పిల్లలు, స్త్రీలు ఉండడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఎంత ప్రమాదంలో పడిందంటే రిలేషన్స్, ఇటు ఇరాన్తో కూడా మన వ్యూహాత్మక రిలేషన్షిప్ రక్షించుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధాలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక విషమ పరీక్ష భారతదేశం ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్కు గుడ్డిగా సపోర్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇటువైపు 57 ఇస్లామిక్ కంట్రీస్తో కూడా మన సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కూడా సివిలైజేషన్స్ ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్కి తెలుసు. ఇజ్రాయెల్ నేను ఒకటే చెప్తున్నా, ఇజ్రాయెల్ ఏమంటదంటే మీరు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనం, భారత్ అనేది ఒక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఆన్ ది ఎర్త్. ఇది భారతదేశం. 1.45 బిలియన్ పాపులేషన్, ఏ హ్యూజ్ కంట్రీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ అండి, పొటెన్షియల్ సూపర్ పవర్ అవుతుంది భారతదేశం. ఓకే, ఇది వాళ్ళకి ఇజ్రాయెల్కి తెలుసు. భారతదేశానికి ఒక వాయిస్ ఉంటుంది అన్నమాట, మోరల్ వాయిస్, నైతికత ఉంటుంది, ధర్మాన్ని ఫాలో అవుద్ది, అంతర్జాతీయ చట్టాలు తూచా తప్పకుండా వెళ్తుందని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకనే ఇండియా మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం, మాకు ఏం వద్దంటారన్నమాట. కానీ ఇది ఇండియా తీసుకుని ఈరోజు ఇరాన్తో ఉన్న సంబంధాలను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్తో రిలేషన్షిప్ చాలా అవసరం. గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ ఎంతో రెమిటెన్సెస్ మనం తెచ్చుకుంటున్నాం, $30 బిలియన్. అక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. ఇజ్రాయెల్కి పరిస్థితి తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ని భారతదేశం అడగాలి, పాలస్తీనా మీద నువ్వు శాంతికి వెళ్ళు, ఎక్కువ మిలిటరీజంకి వెళ్ళకు అని. పాలస్తీనా కాజు కూడా మనకు ఉంది. ట్రెడిషనల్గా విదేశాంగ విధానంలో మనం పాలస్తీనాని ఆదరిస్తాం.
ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఫారిన్ పాలసీ. భారతదేశానికి విదేశాంగ విధానం అంటే ధర్మబద్ధంగా జరిగిద్ది, సత్యానికి అనుకూలంగా జరిగిద్ది, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా జరిగిద్ది, భారతదేశ సంస్కృతికి సంబంధాలు ఉంటాయి. మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. ఇజ్రాయెల్ అనే ఒక ఫ్రెండ్ కోసం వేరే ఫ్రెండ్స్ని త్యాగం చేయమని ఇజ్రాయెల్ కోరుకోదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రత్యక్షంగా నెతన్యాహుతో చెప్పాలి, మీరు ఇది అంతర్జాతీయంగా, ఎందుకంటే అంతర్జాతీయ పొటెన్షియల్ సూపర్ పవర్, ఒక అమెరికా చైనా లాగా వ్యవహరించలేం మనం. కాబట్టి ఇది ఇజ్రాయెల్కి చెప్పి, ఇజ్రాయెల్తో ఉన్న ఫ్రెండ్షిప్ని కాపాడుకుంటూనే దానికి చెప్పి, ఆ ప్రజలకు చెప్పి మనం ఇరాన్తో కూడా రక్షించుకోవాలి. అప్పుడే మనం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తటస్థత కాకుండా, తటస్థంగా ఇంకా ఇండియా ఉండడం అసంభవం. ఇజ్రాయెల్ వైపు ఇరాన్ వైపు వెళ్ళాలి. కానీ భారతదేశకున్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇరాన్ వైపు వెళ్ళగలిగిద్ది, ఇజ్రాయెల్ వైపు వెళ్ళగలిగిద్ది. అది ఇజ్రాయెల్ ఇండియాకు ఉన్న ఒక అవగాహన, ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఒక అద్భుతమైన అవగాహన అనమాట. అందువల్లే ఇటు ఇజ్రాయెల్ని రక్షించుకోగలిగిద్ది, ఇటు ఇరాన్ని రక్షించుకోగలిగిద్ది. తటస్థత కుదరదు, ఇటు పాలస్తీనాను ఆదుకోవాలి. ఎందుకంటే అక్కడ యుఎన్ చార్టర్, ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్, హ్యూమన్ రైట్స్ చార్టర్ అనేది ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత భారతదేశం మీద ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి 1945 అక్టోబర్ 24 నుంచి చేస్తుంది. మనం ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో వెళ్ళబోతున్నాం, సూపర్ పవర్ అవ్వబోతున్నాం, తాడు అలిగిన విధాన దేశం. ఒకే ట్రెడిషనల్గా ఈ 150 ధనిక భేద దేశాలు, దక్షిణాది దేశాలు ముఖ్యంగా భారతదేశం వైపు చూస్తాయి. ఈ వాయిస్, ఈ ఫ్రెండ్ చేయవలసిన బాధ్యత ఇజ్రాయెల్కి తెలుసు. ఇజ్రాయెల్ అనేది ఎవ్రీ ఇండియన్ ఈజ్ రెస్పెక్టింగ్ ఇజ్రాయెల్. సో ఎవ్రీ ఇజ్రాయెల్ ఈజ్ రెస్పెక్టింగ్ ఇండియా. ఇండియా ఏం చేసినా మేము ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాం. రెసిప్రోసిటీ మాకు అవసరం లేదు, మీరు మాకేమి ఇవ్వక్కలేదు, మేము మీకు ఉన్నాం, మీరు మా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాం ప్రపంచ యవనిక మీద. మీరు మమ్మల్ని రికగ్నైజ్ చేశారు, అదే మాకు ఎక్కువని ఇజ్రాయెల్ అంటుంది. దాన్ని మనం ఆ ఫ్రెండ్ని మనం ఏమి నాశనం చేయడం లేదు, ప్రస్తుత పరిస్థితిని చెప్పి మనం ఇది కాపాడుకుంటే భారతదేశ విదేశాంగ విధానం, సూపర్ పవర్ పాలిటిక్స్ మనం చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ మనం చెప్తే ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఒక్క భారతదేశం తప్పితే వేరే ఏ దేశానికి లేదని చెప్తున్నా. కాబట్టి ఇజ్రాయెల్తో మనం ప్రొటెక్షన్ ఉండాలి. ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఇండియా, ఇజ్రాయెల్ ఇండియా. ఇలాంటి సంబంధాలు ఏ దేశం మధ్య కూడా లేవని మనం చెప్పొచ్చు.